on camera. Running. Clap. Out. Action. Bye. అక్కయ్య నమస్తే నమస్తే అమ్మా నమస్తే 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 చెల్లెమ్మా నమస్తే నమస్తే బాబు నమస్తే 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 నమస్తే. ఈ దేశానికి రైతండే వెన్నెముక. ఈ దేశంలో బాగుపడాలంటే రైతుల కళ్ళల్లో చిరునవ్వులు చిందినప్పుడే ఆ రాష్ట్రం ప్రగతి పదంలో పోతుంది. అందుకే నేను ఎప్పుడు రైతన్నల వెనకే ఉంటానని మీ ముందుకు వస్తున్నా. మానేత రాజన్న ద గ్రేట్ రాజకీయానికి ఒక వన్నె తెచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఈరోజును శ్రీ సాయి సూరజ్ ఫిలిమ్స్ పతాకంపై ఇక్కడ ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజకీయ వన్నె తెచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి చిత్రానికి నేను డైరెక్టర్గా కెమెరామ్యాన్గా పనిచేస్తున్నందుకు చాలా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా విజయచంద్ర గారు మేము వెళ్ళి సబ్జెక్టు పెద్ద ఆయన గురించి మేము సబ్జెక్ట్ తీస్తున్నాం సార్, దీనికి మీరే సమవృద్ధి అని వారికి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఏ మాట చెప్పకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదర్కు ఒక రాయలసీమలో పెద్ద చరిత్ర, ఒక పెద్ద ఆయనగా చాలా గుర్తింపు, పెదరాయుడుగా ఎన్నో ప్రజాసేవలు చేశాడు. దానికి రఘునాథ్ రెడ్డి గారు చేస్తున్నారు. విజయమ్మ క్యారెక్టర్గా మణిచందన, విజయమ్మ క్యారెక్టర్గా అలనాటి గ్రేట్ ఆర్టిస్ట్ గీతాంజలి గారు, ఆ తర్వాత చిట్టిబాబు గారు, హేమసుందర్ గారు, ఆ తర్వాత అశోక్ కుమార్ గారు. దీంట్లో అందరూ ప్రతి క్యారెక్టర్కు సీనియర్స్తో చేయిస్తున్నాము. ఈ మానేత రాజన్న ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ నెలాఖరికి ఒక షెడ్యూల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ నవంబర్ వరకు పూర్తి షెడ్యూల్ను కంప్లీట్ చేసి ఇమ్మీడియట్గా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేద్దామంటని చెప్పేసి అన్ని విధాలుగా మా ప్రొడ్యూసర్ షేక్ సైదా గారు సన్నాహాలు చేశారు. మానేత రాజన్న ఆ పేరు చెప్తే నిజం మన రాష్ట్ర ప్రజల కోసం ఎంత గొప్ప పని చేశారు. మళ్ళా ఒక్క సెకండ్కు ఆలోచన చేస్తే కళ్ళులో నీళ్ళు వస్తున్నాడు. అంత పెద్ద మనిషికు కేంద్రంలో రాష్ట్రంలో 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన మనిషి ఈ రాష్ట్ర ప్రజల కోసం మొక్కలయ్యారు. మన రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మర్చిపోతలే. నా తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఆర్టిస్టుగా, విజయచంద్రన్ ఆర్టిస్టుగా నేను 3 పాత్రలు ఇప్పుడు వేశాను. 3 ముఖ్యమంత్రులు, ఒకటి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి పాత్ర, ఇప్పుడు మానేత రాజశేఖర రెడ్డి పాత్రలో వేస్తున్నా. ఖచ్చితంగా ఆ పాత్రలు వేసినప్పుడు ఎలాగైతే నాకు వెనకాల ఉండి వారి ఆత్మల చేత ప్రేరేపించి నన్ను ఆ విధంగా యాక్ట్ చేయించారో వారు, ఈనాడు కూడా ఈ పాత్రలో నేను యాక్ట్ చేసేటప్పుడు
మహత్తరమైన పవిత్రమైనటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ నా వెనకాలండి ప్రతి మాట ఆయనలాగే నా చేత చేయిస్తుందని, చేసి తీరుతుందని, నేను తప్పకుండా ఆ పాత్ర పోషించేటప్పుడు ఆయన నా వెనకాలండి నడిపిస్తాడని నమ్ముతూ చెబుతున్నానన్నమాట. తప్పకుండా ఈ పాత్ర మహోన్నతంగా శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. అంతేకాకుండా సూరజ్ అండ్ సైదా ఇద్దరూ కలిసి ఈ సినిమా తీయాలంటే ముందుకు వచ్చినందుకు వారి మహత్తరమైన మంచి అవకాశం తప్పకుండా మీకు ఆ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తులు, ఇదిగో నేనే ఇస్తున్నా మీకు ఆశిస్తులు అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ పిక్చర్ గురించి మేము ఎతుకుతూ ఉన్నాము, చాలా క్యారెక్టర్స్ ఎతుకుతున్నాము. ఆ ఎతికే టైంలో మా అన్నయ్య అది ఎలా వచ్చిందో విజయ్ చంద్ర గారు అలా అనుకున్నాం. మేము చాలామందిని చూసిన తర్వాత వెళ్ళి చెప్పి మా కంకనాల శ్రీనివాసరెడ్డి గారు స్టోరీ చెప్పిన తర్వాత నచ్చి తప్పకుండా నేను చేస్తాను, నాకు చాలా నచ్చింది అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. అదే నాకు చాలా స్ఫూర్తి. దీనిలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని మంచి నాయకుడు అనేది నాకు మంచి విశ్వాసం అతని మీద. అతని చరిత్ర తీస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. ఈ మూవీలో విజయం గారిగా చేస్తున్నాను, అందుకు చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ కుమార్ గారితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలంటే వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహితం. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేమందరం కుటుంబ సభ్యులుగా ఉంటాం. అలాంటిది అనుకోకుండా మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్తుంటే నేను అన్నాను, మీరు ఏం చెప్పొద్దండి, అది ఎంత క్యారెక్టర్ అయినా నేను వేస్తానని చెప్పాను. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులంతా నాతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ సబ్జెక్టులే ఇది వస్తుందంటే నేను అందులో యాక్ట్ చేయడం నాకు ఎంత ఆనందకరంగా ఉందంటే నేను చెప్పలేను. ఈ పిక్చరు రఘునాథ్ రెడ్డి గారు నాకు భర్త క్యారెక్టరు, హీరోయిన్, కోడలు, కొడుకు, అమ్మ లేరు ఇప్పుడు, రాజమ్మ గారు లేరు. కానీ చాలా సంతోషం, గీతాంజలి నా వేషం వేస్తుందా అనుకుంటారు. వారి ఆశీర్వచనాలు దొరికితే రాజశేఖర్ రెడ్డి గారు, ఇక విజయమ్మ, వారి కుటుంబం అంతా కూడా నాకు చాలా ప్రేమను చూపించారు నాకు. అలాంటిది వారి సినిమాలో నేను నటించడం, రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఎక్కడున్నా కూడా ఆనందపడతారు. అందుకని వారి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాలో నేను రాజారెడ్డి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ రాజారెడ్డి క్యారెక్టర్ చేయటానికి నా దగ్గరికి ప్రొడ్యూసర్ గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అడిగినప్పుడు ఈ వైట్ హెయిర్ కావాలి అనే దానికి విక్కి చేయిస్తా అన్నారు. నేను ఒప్పుకోవాలా, మీకు వైట్ హెయిరే కదా కావాలి, ఇది నా ఒరిజినల్ హెయిర్, విగ్ కాదు, మీకు ఆ రకంగా ఒరిజినాలిటీ ఉంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. పొలిటికల్ పిక్చర్లో ఇలాంటి ఒక సందేశాత్మకమైన సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు చేయటం అనేది కష్టం, ఎందుకంటే పోలికలు వస్తాయి. బట్ విత్ ఆల్ దట్ ఆ క్యారెక్టర్లో చక్కగా చెయ్యగలనని డైరెక్టర్ గారు చేయిస్తారని నమ్ముతూ ఈ సాయి సూరజ్ ఫిలిమ్స్ మా నేత రాజన్న సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు సాయి సూరజ్ ఫిల్మ్స్ పతాకం పైన
మానేత రాజన్న అనే టైటిల్తో మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్రని ఈరోజు ప్రారంభించడం. ఇందులో ఒక తమాషా వేషం, కొత్త విచిత్రమైన వేషం వేయబోతున్నాను. ఆ వేషం ఏమిటి ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ ప్రెస్ మీట్లో విత్ గెటప్ కనపడతాను. ఒక పొలిటికల్ సినిమా అనగానే అందరూ జనరల్గా పొలిటికల్ సినిమా కదా అనుకుంటారు, కానీ ఇది ఒక మంచి ప్రయత్నం. ఒక మంచి నాయకుడి జీవితాన్ని ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత దర్శకులు. ఈ ప్రయత్నాన్ని మీరు విజయవంతం చేస్తారని, ఆ నిర్మాతకి దర్శకులకి విజయాన్ని చేకూరుస్తారని ప్రజలందరినీ కోరుతూ ఆకాంక్షిస్తూ సెలవు. ఎంతోమంది పుడతారు, ఎంతోమంది పోతూ ఉంటారు. పోయాక బతికే మనుషులు కొందరే. అలాంటి వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. అలాగా పాలిటిక్స్ మాట ఎలా ఉన్నా ఒక మంచి వ్యక్తి జీవితాన్ని తెర మీద చూపించి, ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ప్రతి వాళ్ళకి అందరూ మా అన్న రాజన్న అనుకుంటారు. అలాగే ఆయన జీవితాన్ని ఒక సినిమాగా చూపించి అందరికీ దగ్గర చేయడంలో నిజంగా ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ అదృష్టవంతులని చెప్తారు. ఈ పిక్చరు ఎవ్వరూ ఊహించరు. ఇవాళ పార్టీకి అతీతంగా అందరూ చూస్తారు ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం తీసుకోండి. పాలిటిక్స్లో ఒక రోజు ఒక మాట జారచ్చు, ఓ మాట మాట్లాడచ్చు, ఓ మాట ఇష్టం అవ్వచ్చు, ఒక అయిష్టం అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఉండిపోతాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండే నాయకుల్లో ఒకరైన ఆయన జీవితాన్ని చేసినప్పుడు ఎందుకు ఈ పిక్చర్ సక్సెస్ అవుతుంది? డెఫినెట్గా ఆ బాబాను కూడా నేను పాదాల పట్టుకు వేడుకుంటున్నా, ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. నాకు కూడా ఒక మంచి వేషం ఉందని మా తమ్ముడు చెప్పాడు. ఆ వేషం ఇచ్చినందుకు, ఈ సముద్రంలో ఒక చిన్న చేపగా నేను ఉన్నందుకు నాకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఆల్ ది బెస్ట్ టు యూనిట్. థ్యాంక్ యూ టు ఆల్. రాజన్న అంటే నాకు ఎల్బీనగర్ మహిళా పేషెంట్గా రాజన్న ఫస్ట్ నాకు పోస్ట్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి నాకు రాజన్న అంటే చాలా అభిమానం. దాని తర్వాత జగనన్న, ఆ జగనన్న అంటే కూడా అంతే అభిమానంగా నేను వీళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో నేను మూవీ స్టార్ట్ చేయడానికి కంకనాల శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ ఇస్తున్నారు. రాజన్నగా ఎవరు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు భయపడుతూ శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ నెంబర్ ఇస్తే మన విజయ్ చంద్ర అన్నది భయపడుతూ నిజంగా చెప్తున్నా ప్రమాణపూర్తిగా అన్న ఏమంటాడు అన్న ఒక ఉద్దేశంతో నేను మెల్లగా అన్న నేను ఇలా సూరజ్ అన్న పార్టీలో వర్క్ చేస్తున్నానన్న వైఎస్ఆర్లో మీతో కలవాలన్నా అని మాట్లాడేటికి రేపు పొద్దున్న 7 o'clock నువ్వు రావమ్మా మా ఇంటికి అని చెప్పాడు అనమాట అన్న. ఇంకా అదే రాజన్న ఆశీస్సులు మాకు అక్కడే దొరికినాయి. దాని తర్వాత అల్ల ఆశీస్సులు కూడా మాకు దొరికినాయి అన్న ఉద్దేశంతో నేను రాజన్న విజయ్ చంద్ర అన్న ఇంటికి వెళ్ళటం జరిగింది. అప్పుడప్పుడు ఒక జస్ట్ 5 minutesలో ఏమొద్దామా ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, మేము సపోర్టింగ్గా మేము ఉంటాం అన్నట్టుగా విజయ్ చంద్ర అన్న చెప్పడం అనేది మాకు జరిగింది. రచయితగా దర్శకుడు శ్రీ కంకనాల శ్రీనివాసరెడ్డి గారు, నిర్మాత శ్రీ షేక్ సైదా సూరజ్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను వెన్నంటి తట్టినారు. ఈ రాజశేఖర రెడ్డి గారు జీవిత చరిత్రలు చదువుతూ రాస్తూ మంచి ప్రేరణ పొందాను. మానవ సేవయే మాధవ సేవ అనే నానుడికి రాజశేఖర రెడ్డి గారి జీవితము మంచి సరిపోతుంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని, అన్ని వర్గాల వారు చూసి ఆనందించి ఆచరించి దీనికి విజయానికి ప్రోద్బలం ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందరో పుడతారు, అందరూ గుర్తుండరు. గుర్తుండేవారే మనవాళ్ళు, మహానుభావులు. అలాంటి మహానుభావుల్లో వైఎస్ఆర్ గారు అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సైదా గారు, వారి మిసెస్ గారు, దర్శకుడు శ్రీనివాసరెడ్డి గారు, ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క నటులు అందరూ ఈ చిత్రంలో నటిస్తున్నందుకు వారి జన్మ ధన్యమయ్యేలాగా, వారందరి పేర్లు చిరస్థాయిగా ఉండిపోయేలాగా ఈ చిత్రము ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ చిత్రము అందరూ చూసి ఇలా ఉండాలి చిత్రం అంటే అని మెచ్చుకునే విధంగా ఉండాలని, వైఎస్ఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ
సెలవు తీసుకుంటున్నాను.